ఏంటి అవుతారు? మిమ్మల్ని చూస్తే ఎవరు డాక్టర్ అనుకోరు, ఇంటి పని అబ్బాయి అనుకుంటారు. అనుకుంటే నా డాక్టర్ డిగ్రీ అయినా పోతుందా? మీతో ఎవరు మాట్లాడగలరు? ఈయన మా బావలా ఉన్నాడు. మా బావే చెబుతా. రేయ్ నిన్నే రా. సీత అన్నట్టుగా వీళ్ళని పనివాడు అనుకుంటున్నాడా? నిన్నే రా రా. నన్ను రా అంటున్నారు తమరు. ఆగు. మా బావగారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పావనుకో, ఈ 100 టప్ నీ సొంతం అయిపోతుంది. వీడు నాకు లంచం ఇవ్వటం ఎందుకో చూద్దాం. ఈ రోజులో లంచాలు తీసుకోవడానికి దెయ్యాలే వెనకాడినప్పుడు నా ఒక్కడు నాదే ఉందండి. అవును, ఈ ఇంట్లో తమరు బావగారు ఎవరండి? ఇది డాక్టర్ రామ్మూర్తి గారు వెళ్ళినట్రా. అవునండి, ఆయనే మా బావగారు. ఆయన తమకు బావగారు ఎలా అవుతారండి? నీ అక్క మొగుడు నీకేమవుతాడు రా? అమ్మని మాట మాటకి వీడు నన్ను రారా అంటూ వంచేస్తున్నాడే. బావ అవుతాయండి. అలాగే మా అక్క మొగుడు నాకు బావవుతాడు కదరా. ఆ మాట నిజమేగానండి. మా ఆవిడికి అదే మా అయ్యగారు భార్య గారికి మీ వయసు లాంటి తమ్ముడు ఎవరు లేరండి. లేరని చెప్పడానికి నువ్వెవడరా ఫూల్? ఉన్నాడు. వాడెవడో కాదు, నేనే. ఏమండి ఒకసారి కాళ్ళు చూపించండి. ఏ అవి ముందు తిరుగున్నాయా వెనక్కి తిరుగున్నాయా చూద్దామని. అంటే నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? లేకపోతే ఏమిటండి, మా అయ్యగారు బామ్మర్ది ఏలూరులో ఎప్పుడో ఏటో పడి చనిపోయాడు అనే మా అక్క బావవాడు కూడా చూస్తున్నారు. ఈ కొట్టుడు ఏమిటండి? నీళ్ళలో పడి లేచాక అలవాటైపోయిందిలే. ఇదిగో నిన్ను చూస్తే న్యాయం ధర్మం జీర్ణించిపోయిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. న్యాయం నువ్వే చెప్పు. అలా ఏట్లో పడి కొట్టుకుపోయి ఓ చోట చేరాను. ఉన్నట్టుండి నా వీపు దొరద పుట్టింది. పరాపరాపరమని గోకేసుకున్నాను. ఇదిగో చచ్చిపోయినాడు ఎవడన్నా వీపు కొట్టుకుంటాడా? దాన్ని బట్టే నేను బతుకున్నాను నాకు తెలిసింది. కరెక్టే, వీడు నిజంగా బామ్మర్దే. ఏమండి ఈ ఒక్క పాయింట్ చాలండి, మీరే మా అయ్యగారి బావమర్దే అని చెప్పడానికి. ఏమండి ఇవి నాతో పైకి వచ్చాయి. పద. నేను మీ బావగారిని అగ్గారిని పిలుచుకొస్తాను కదండి, మీరు ఇక్కడ కూకోండి. అలాగే లేరా. మా నాన్నేమో ఈయనన్ని దాన ధర్మాలు చేసి పాడు చేశాడన్నాడు, కానీ బానే సంపాదించాడే. ఈజీగా మనం ఇంటికలుడు అయిపోవచ్చు. చనిపోయిన వాడికి ఒళ్ళెక్కడైనా దురద పడుతుందా? ఈ ఒక్క పాయింట్ చాలు, వాడే నీ తమ్ముడని నమ్మటానికి. ఏమోనండి, నా అనుమానాలు నాకున్నాయి. నేను ఒకసారి అతను చూడాలి. వెళ్ళు. ఎవరు బాబు నువ్వు? నేనక్క, కిష్టయ్యని. కిష్టయ్యవా? మా కిష్టయ్య 20 సంవత్సరాల క్రితం నదిలో పడి చచ్చిపోయాడు కదా. నేను అలాగే అనుకున్నానక్క, కానీ కళ్ళు తెరిచాకే తెలిసింది బ్రతికే ఉన్నానని. ఆ తర్వాత నన్ను శ్రీమంతుడు రక్షించి పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత ఏమైంది బాబు? నేనెవరినో తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మన అమ్మెవరో తెలుసుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. అన్నేం చూసావా? ఓ, ఆయన కళని ఆయనే నమ్మలేకపోయాడు. సంతోషంతో నన్ను గట్టిగా వాటేసుకుని ఏడ్చాడు. ఓ వారం రోజులు పట్టిందక్క ఏడు పాపడానికి. అన్నయ్య నన్ను అడిగాడా? ఎన్నోసార్లు అడిగాడు. రామనామంలాగా ఎప్పుడు సీత సీత అని నీ పేరే జపిస్తుంటాడు. ఎందుకక్క అలా చూస్తున్నావు? నా మీద నమ్మకం కలగలేదా? చూడు. అమ్మవారి జాతరలో నువ్వు వేయించిన పచ్చబొట్టు. అక్క 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 తమ్ముడు అక్క ఏమండి వీడు ఎరా మీ అయ్యగారు ఇంట్లో లేరా? ఆయన సూట్ వేసుకొచ్చేసావు. కృష్ణయ్య, ఆయన ఎవరనుకున్నావు? మీ బావగారు. బావగారా? అక్క ఎవరి చిలక? మా పెద్దమ్మాయి దేవి. దేవి ఏమైంది నీకు? నేనేమన్నా చిన్నపిల్ల అనుకున్నావా? వయసు వచ్చిన అమ్మాయిని ఇలా కౌకలించుకోవడానికి నీకేమైనా పిచ్చెక్కిందా?
ఎక్కింది కానీ ఇప్పుడు తగ్గింది. కిష్టయ్య ఏమిటయ్యా నువ్వు అనేది? అవునక్క, నేను నీళ్ళలో పడి మునిగిపోతున్నాన్న భయంతో నా గుండె చెదిరి 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 నేనెవరన్నది నేనే మర్చిపోయాను. ఆ తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను నిమాన్స్ లో జాయిన్ చేశారు. నిమ్మాన్స్ అంటే మానసిక చికిత్సా కేంద్రం. అదే మెంటల్ హాస్పిటల్. కరెక్ట్. వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్ నాకు ట్రీట్ చేశాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.